హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ అడ్డా ఛానల్. నా పేరు భరత్. ఈరోజు నేను మీకు పేటిఎం అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది చెప్పబోతున్నాను. చాలామంది అడిగారు పేటిఎంని ఎలా యూజ్ చేయాలి అని. చెప్తాను చూడండి. ఫస్ట్ మీ మొబైల్లో ప్లేస్టోర్లోంచి పేటిఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అది మామూలు అన్ని యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో ఇది కూడా అలాగే చేసుకోవాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళి పేటిఎం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా పేటిఎంని ఓపెన్ చేయండి. మీకు జీమెయిల్ అకౌంట్ ఉంది కదా, అలాగే పేటిఎంలో కూడా ఒక అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. అది మీ మొబైల్ నెంబర్ని యూస్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలా పేటిఎం ఓపెన్ అయితే ఈ లాస్ట్లో హోము, మెయిల్, ప్రొఫైల్, నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఇందులో థర్డ్ వన్ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ భరత్ కుమార్ ఇలా వస్తుంది. ప్రొఫైల్ నీకు సెలెక్ట్ చేసుకుంటే ఓకే. ఇక్కడ హలో పేటిఎం, హలో లాగిన్ ఇంటూ పేటిఎం ఉంది కదా, దాన్ని మీరు ఇలా ప్రెస్ చేస్తే ఇలా అడుగుతుంది లాగిన్ ఇంటూ పేటిఎం. మీకు పేటిఎంలో అకౌంట్ ఉంటే డైరెక్ట్ ఇక్కడ ఈమెయిల్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ కావచ్చు. మీకు పేటిఎంలో అకౌంట్ లేదు, అప్పుడు సైన్ అప్లోకి వెళ్ళండి. సైన్ అప్లోకి వెళ్తే ఇక్కడ మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ వచ్చేసి ఆప్షనల్ అనమాట. మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు, నో ప్రాబ్లం. నా నుంచి క్రియేట్ పేటిఎం పాస్వర్డ్, ఇక్కడ మొబైల్ పేటిఎం పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ అప్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే అది సైన్ అప్ అయ్యి మీ మొబైల్ నెంబర్, ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తే దాన్ని ఎంటర్ ఓటీపీ అని ఇక్కడ కింద వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ ఇలా లాగిన్లోకి వచ్చేసి ఇక్కడ మీ నంబరు అలాగే పాస్వర్డ్ని కొట్టి మీరు లాగిన్ కాండి. నేను పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాను చూడండి. ఈ విధంగా పాస్వర్డ్ని ఎంటర్ చేసి సెక్యూర్ లాగిన్, ఇలా లాగిన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట మనకు. ఇది మన పేటిఎం అకౌంట్. ఇక్కడ చూసారా, యూజర్ నేమ్, ఇది మీరు మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత యూజర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అప్పుడు మీరు అక్కడ ఏం యూజర్ నేమ్ ఇస్తే అది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ పేటిఎం బ్యాలెన్స్, నా పేటిఎంకు ఒక వ్యాలెట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు అకౌంట్లో ఏటీఎం బ్యాలెన్స్ ఎట్లో పేటిఎంలో కూడా పేటిఎం బ్యాలెన్స్ అలా ఉంటుంది. ఇందులో వ్యాలెట్ అనేది మన అమౌంట్ని దాచుకునేదాన్ని వ్యాలెట్ అంటాం. ఇక్కడ చూడండి, కరెంటు మంత్లీ యూసేజ్, ఈ పేటిఎంకు ఒకటి లిమిటేషన్ ఉందన్నమాట. మీరు ఒక నెలకి 20,000 వరకు మాత్రమే ట్రాన్సాక్షన్ చేయగలరు. ఈ పేటిఎంలో నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి కానీ, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పేటిఎంలోకి కానీ, మీ పేటిఎం వ్యాలెట్ మీ ఫ్రెండ్ పేటిఎం వ్యాలెట్కి కానీ ఇలా ట్రాన్స్ఫర్లు చేయడము, లేదంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయడము, రీఛార్జులకు యూజ్ చేయడము, ఇలా 20,000 వరకు మాత్రమే లిమిట్ ఉంటుంది. దాన్ని మనం పెంచుకోవాలంటే ఇక్కడ అప్గ్రేడ్ టు ఫ్రీ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే బికమ్ ఏ విఐపి కస్టమర్. మీరు కేవైసీ డాక్యుమెంట్స్ అనేటివి వీళ్ళ ఏజెంట్కు సబ్మిట్ చేస్తే మనం మన వ్యాలెట్ యూసేజ్ని పెంచుకోవచ్చు. కానీ మనకు మ్యాక్సిమం అవసరం లేదు. ఒకవేళ మేము 20,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసుకుంటామనే వాళ్ళు ఇందులోకి వెళ్ళి కేవైసీ డాక్యుమెంట్స్ని వాళ్ళకు సబ్మిట్ చేయాలి. మీ ఆధార్ నెంబరు, పాన్ కార్డు, ఇలా మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే వాళ్ళు 1 lakh వరకు మీకు పర్మిషన్ ఇస్తారు ట్రాన్సాక్షన్స్కి. మనకు అంత అవసరం లేకుండా ఉండాలంటే జస్ట్ 20,000 వరకు పెట్టుకోండి. ఓకే. ఇక్కడ చూస్తే ఇది పేటిఎం. ఈ పేటిఎం ద్వారా ఫస్ట్ మొబైల్ రీఛార్జ్లు చేసుకోవచ్చు, ఏ మొబైల్కైనా. సెకండ్, ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు ఏవైనా సరే. ఇందులో డిస్కౌంట్స్ కూడా వస్తుంటాయి, డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్సు ఇలా వస్తాయి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఈ పేటిఎం వ్యాలెట్లోకి మనం ఆన్లైన్లో ఇప్పుడు మొబైల్ యాప్స్ ఎక్కువగా వచ్చాయి. ఫ్రీ రీఛార్జ్, క్యాష్ బాసు, డాన్ యాప్, టాస్క్ బక్స్, ఎంసెంట్, ఇలా చాలా వరకు యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ ద్వారా యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటే యాప్లలోకి మనీ వస్తుంది మనకు. ఓకే. అలాగే ఫ్రెండ్స్కి రెఫర్ చేసినా కూడా మనీ వస్తుంది. ఆ మనీని అలాగే ఆన్లైన్లో సైట్స్ చాలా ఉన్నాయి, వాటిలో నుంచి ఏమైనా మనీని మనం ఎర్న్ చేసుకుంటే
ఈ పేటిఎం వ్యాలెట్కు డైరెక్ట్గా సెండ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, అది కూడా ప్లస్ పాయింటే మనకి పేటిఎం నుంచి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పేటిఎం అకౌంట్ ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడంతా డిజిటల్ అంటున్నారు కదా, కాబట్టి తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి, తెలియని వాళ్ళు నేర్చుకోండి, ఇంకా తెలియని వాళ్ళకు షేర్ కూడా చేయండి. ఈ పేటిఎంలో ఫస్ట్ ఇలా లాగిన్ కావాలి. లాగిన్ వరకు ఓకే కదా. ఇక హోమ్లోకి వద్దాం. హోమ్లోకి వస్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ పే ఉంది కదా, ఈ పేని క్లిక్ చేస్తే ఇంట్రడ్యూసింగ్ న్యూ సెక్యూరిటీ ఫీచర్, యాడ్ సెక్యూరిటీ. ఐ డోంట్ వాంట్ యాడ్ అడిషనల్ సెక్యూరిటీ. సెక్యూరిటీ లాక్ ఆన్ యువర్ ఆండ్రాయిడ్ ఫోన్, ప్లీజ్ ఎనేబుల్ ఫ్రమ్ ద ఫోన్ సెట్టింగ్స్ అండర్ సెక్యూరిటీ, యూజ్ దిస్. ఓకే, అది అవసరం లేదు మనకి. ఫస్ట్ ఇలా పే చేస్తే స్కాన్ కోడ్ అని వచ్చింది కదా, దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ స్కాన్ కోడ్ వల్ల ఇప్పుడు మీరు వేరే వాళ్ళకు అమౌంట్ని పే చేయాలంటే ఇక్కడ స్కాన్ కోడ్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకు పేటిఎం అకౌంట్ ఉంటుంది, ఆ పేటిఎం అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళకు ఇక్కడ షో కోడ్ అని ఉంది కదా, ఇలా వాళ్ళ మొబైల్లో షో కోడ్ని ప్రెస్ చేస్తే వాళ్ళ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఈ కోడ్ బార్ని మనం ఇక్కడ పేటిఎం స్కాన్ కోడ్ ద్వారా ఇలా స్కాన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోడ్ అనుకుందాము, ఇలా స్కాన్ చేసామంటే వాళ్ళ నేము అందుకు డిస్ప్లే అయిపోతుంది అనమాట, వాళ్ళ అకౌంట్ అంతా వచ్చేస్తుంది కోడ్ని స్కాన్ చేస్తే. అప్పుడు మన వ్యాలెట్ నుంచి వాళ్ళ వ్యాలెట్కు డైరెక్ట్గా పంపించేసేయచ్చు. వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్ తెలియాల్సిన అవసరం లేదు, బార్ కోడ్ని స్కాన్ చేసి పంపించేయచ్చు వాళ్ళకి అమౌంట్. దానికి ఈ స్కాన్ కోడ్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా సెకండ్ వన్, మొబైల్ నెంబర్, సెండ్ మనీ టు మొబైల్ నెంబర్. ఇప్పుడు పేటిఎం వ్యాలెట్స్ ఉంటాయి కదా, పేటిఎం వ్యాలెట్స్, ఇప్పుడు మీరు పేటిఎంలో లాగిన్ కావడానికి మీరు మీ మొబైల్ నెంబర్ని యూజ్ చేసినట్లే అందరూ వాళ్ళ మొబైల్ నెంబర్ని యూజ్ చేస్తారు. మీరు పేటిఎం వ్యాలెట్ నుంచి మీ ఫ్రెండ్ పేటిఎం వ్యాలెట్కి అమౌంట్ సెండ్ చేయాలి. తను ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు, కానీ తనకు అమౌంట్ మీరు సెండ్ చేయాలి. ఐ మీన్ బ్యాంక్కి సెండ్ చేయాలి. సపోజ్ ఈరోజు సండే, బ్యాంక్స్ సెలవు, కానీ అతనికి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి. అతనికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి మీ దగ్గర ఆన్లైన్ బ్యాంకింగ్ లేదు, మొబైల్ బ్యాంకింగ్ లేదు. పేటిఎంని మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. మీ పేటిఎం వ్యాలెట్లోంచి తన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తనకు ఎంత అమౌంట్ సెండ్ చేస్తున్నారు అంటే మినిమం 5,000 వరకు సెండ్ చేయొచ్చు ఇందులో ఒక్కసారి. మళ్ళీ 5,000 అయిపోతానే మళ్ళీ సెకండ్ టైం 5,000 చేయొచ్చు, థర్డ్ టైం 5,000 చేయొచ్చు. ఇలా 20,000 వరకు 4 టైమ్స్ చేసుకోవచ్చు. 5,000. వాట్ ఈజ్ ఫర్ ఆప్షనల్, ఇది వచ్చేసి మెసేజ్ అనమాట. ఇలా మొబైల్ నంబర్ని ఎంటర్ చేసి సెండ్ కొట్టేసామంటే తొందరగా వెళ్ళిపోతుంది అన్నమాట. వితిన్ సెకండ్స్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది వాళ్ళ పేటిఎం వ్యాలెట్కి. తర్వాత వాళ్ళ పేటిఎం నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు, మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. ఏ విధంగా వాడుకోవచ్చు. ఇది మొబైల్ నెంబర్ టు మొబైల్ నెంబర్కి సెండ్ చేయడం ఇలా. ఇకపోతే షో కోడ్, మీకు ఎవరన్నా అమౌంట్ ఇవ్వాలి, వాళ్ళు మీ బార్ కోడ్ని ఈ విధంగా స్కాన్ చేసుకొనేసి మీకు అమౌంట్ని సెండ్ చేస్తారు. ఓకే, ఇది వచ్చేసి పేటిఎం రిక్వెస్ట్. పేమెంట్ మనకి ఏమైనా పెండింగ్స్ పడినాయి, ఇప్పుడు సర్వర్ ఏమైనా డౌన్లో ఉంది, అప్పుడు కొన్నిసార్లు పేమెంట్ రిక్వెస్ట్లో పడిపోతాయి. అప్పుడు ఇక్కడ చూపిస్తాయి అన్నమాట మనకి ఏమైనా పెండింగ్లో ఉంటే పేమెంట్స్. ఇప్పుడు మ్యాక్సిమం అసలు స్లో అనేది లేదు పేటిఎం, ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. ఓకే ఫ్రెండ్స్, మనము పే ఆర్ సెండ్ మనీ దీని గురించి డీటెయిల్గా తెలిసింది కదా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పే ఆర్ సెండ్ మనీని యూజ్ చేస్తాం. ఇకపోతే బ్యాక్ వెళ్దాం. యాడ్ మనీ. ఈ యాడ్ మనీ అంటే ఈ పేటిఎం వ్యాలెట్లోంచి మీరు అందరికీ పంపిస్తున్నారు కదా మనీ. అసలు మీకు ఈ పేటిఎం వ్యాలెట్లోకి మనీ ఎలా వస్తుంది? ఆన్లైన్ సైట్స్ నుంచి కానీ యాప్స్ నుంచి కానీ పంపించుకోవచ్చు అని చెప్పాను. అది కాకుండా మన ఏటీఎం కార్డు నుంచి కూడా మనం అమౌంట్ని ఇందులోకి వేసుకోవచ్చు. అది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ మనీ, నేను ఒక 1,000 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. యాడ్ మనీ అన్నాను. చేస్తే కంప్లీట్ యువర్ పేమెంట్. మీరు ఎలా యాడ్ చేసుకుంటారు? ఇక్కడ ఏటీఎం కార్డ్ నెంబర్ అంటే నేను నా ఏటీఎం నుంచి నేను చేసుకుంటాను. ఈ ఏటీఎం కార్డు నెంబర్ ఆల్రెడీ డిఫాల్ట్గా అయిపోయింది. మీకు లేకుంటే మీకు ఇక్కడ వస్తుంది ఏటీఎం కార్డు నెంబర్ని ఎంటర్ చేయండి అని. ఇక్కడ సివివి అంటే మీ ఏటీఎం కార్డుకి బ్యాక్ సైడ్
వైట్ కలర్ బార్లో 3 లెటర్స్ ఉంటాయి, సివివి లెటర్స్ అని. ఆ లెటర్స్ని ఇక్కడ ఎంటర్ చేసి పే నౌ కొడితే మీ బ్యాంక్ అకౌంట్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేశారంటే మీ పేటిఎం వ్యాలెట్లోకి మీ ఏటీఎం నుంచి అమౌంట్ వస్తుంది. ఓకే. ఒకవేళ ఇది కాదు, మనం వేరే కార్డుని చేయాలి, తప్పు కొట్టినాము, అప్పుడు దీన్ని డిలీట్ చేసి ఇక్కడ డెబిట్ కార్డ్ అని ఎంటర్ చేసి మళ్ళీ కొత్త కార్డుని మీరు తీసుకోవచ్చు. ఓకే, కమ్ బ్యాక్. ఎస్, ఇలా ఏటీఎం నుంచి మీరు వేసుకోవచ్చు. దీనికి యాడ్ మనీని యూజ్ చేస్తాం. ఇది పాస్బుక్ అన్నమాట. మనకు ఎంత అమౌంట్ మనం వేరే వాళ్ళకి పంపించినాము, మనకి ఎంత వచ్చింది, ఓకే, ఇలా అన్నీ దీంట్లో ఆల్ ఉంటాయి. ఇవి వచ్చేసి పెయిడ్, మనం ఎవరికి పెయిడ్ చేసినాము. నేను చూడండి 20, 33, 30 ఇలా. ఒకరికి వచ్చేసి 5,000 అకౌంట్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. ఒకరికి 1800 చేశాను, ఒకరికి 5,000, ఒకరికి 5,000, ఒకరికి 500. ఓకే, ఇలా. ఇక్కడ మొబైల్స్కి రీఛార్జ్ చేశాను 40, 50, 18, 10, 30, 50. ఇదంతా మన పాస్బుక్ అనమాట, పేటిఎం పాస్బుక్. మనం ఎప్పుడు ఏమేమి చేసినాము, ఏ డేట్కి చేసాము, ఏ టైంకి చేసాము, మొత్తం అన్ని డీటెయిల్గా విత్ ఆర్డర్ నెంబర్తో సహా ఉంటాయి. ఇవి పెయిడ్ అనమాట. ఇవి రిసీవ్డ్, మనకి ఎవరు పంపించారు. 500 రిసీవ్డ్, 50, 30, 22 ఇలా. ఓకే, 7, 18, 33, 30, 40 ఇలా. నేను ఇందులో చాలా వరకు ఆన్లైన్ సైట్స్ నుంచి తెచ్చుకున్నాను, ప్లస్ ఏటీఎం కార్డ్ నుంచి వేసుకున్నాను. ఇది మన పేటిఎంలోకి వచ్చిన అమౌంట్ అనమాట, రిసీవ్డ్. ఇది వచ్చేసి పెయిడ్, మన పేటిఎం నుంచి బయటికి పంపించిన దాన్ని పెయిడ్. కాకపోతే యాడెడ్ టు పేటిఎం అకౌంట్. ఇది మనం బ్యాంక్ నుంచి యాడ్ చేసుకునేది అనమాట. ఇవన్నీ ఏ బ్యాంక్ నుంచి చేసుకున్నాము, ఎంతెంత చేసుకున్నాము అవన్నీ. ఓకే, ఇది మొత్తానికి మన పాస్బుక్ అనమాట. ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్, కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది మన పేటిఎంలో. ఓకే, దీన్ని కూడా మీరు ఈ బ్యాలెన్స్ని ఇక్కడ చూసారా, సెండ్ టు బ్యాంక్ లేదంటే యాడ్ మనీ టు వ్యాలెట్. యాడ్ మనీ టు వ్యాలెట్ అంటే ఇంకా మన వ్యాలెట్లోకి మనీని వేసుకోవచ్చు. ఇక్కడ సెండ్ టు బ్యాంక్ అంటే ఇక్కడ ఉన్న వ్యాలెట్ బ్యాలెన్స్ని బ్యాంక్కి సెండ్ చేసుకోవచ్చు. దీన్ని పాస్బుక్ అంటారు. ఓకే, ఇక్కడ యాక్సెప్ట్ పేమెంట్, మనకి ఎవరన్నా అమౌంట్ ఇవ్వాలి, చెప్పాను కదా ఇందాక. ఇక్కడ మన కోడ్ని వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, మనకు అమౌంట్ పంపిస్తారు. దీన్ని యాక్సెప్ట్ పేమెంట్ అంటారు. ఓకే, ఇంకా నియర్ బై అవసరం లేదు మనకు. ఇక ఇంకొకటి వచ్చేసి మొబైల్ ప్రీపెయిడ్. ఈ మొబైల్ ప్రీపెయిడ్ అంటే మన ప్రీపెయిడ్, ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్స్ 70% అన్ని ప్రీపెయిడ్ వాడుతున్నారు కాబట్టి ఇక్కడ ప్రీపెయిడ్ అనమాట. మనం ప్రీపెయిడ్కి రీఛార్జ్ చేసుకోవాలంటే మొబైల్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్కి అయితే పోస్ట్ పెయిడ్ని ప్రెస్ చేస్తాం. మ్యాక్సిమం అంతా ప్రీపెయిడే వాడతారు కాబట్టి ప్రీపెయిడ్. ఇక్కడ చూడండి, మనం ఏ మొబైల్కి అయితే రీఛార్జ్ చేస్తున్నామో ఆ మొబైల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్కి చేసుకుంటాను, 8341279343 ఐడియా. ఇక్కడ బ్రౌజ్ ప్లాన్స్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే బెస్ట్ ఆఫర్స్ చూపిస్తుంది అనమాట. మన ఐడియాకి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి వచ్చేసి ఫుల్ టాక్ టైమ్స్, వ్యాలిడిటీ ఎంత, ఎన్ని రోజులు ఉంటుంది, ఎంత అమౌంట్, టాక్ టైం ఎంత వస్తుంది, మొత్తం అంతా చూపిస్తుంది అనమాట. ఇకపోతే 3G or 4G డేటా, నెట్ బ్యాలెన్స్ కావాలా 22కు ఇంత వస్తుంది, 2 days వ్యాలిడిటీ ఇలా. కాకపోతే ఇది 2G. కాకపోతే టాప్అప్, స్పెషల్ రీఛార్జ్. టాప్అప్ అంటే ఓన్లీ మామూలు 10, 20, 30, 40 ఇలా. కాకపోతే స్పెషల్ రీఛార్జెస్ అంటే మొబైల్ SMS బ్యాలెన్స్, రోమింగ్ బ్యాలెన్స్లు, లోకల్ సెకండ్స్, టారిఫ్, ఇంటర్నెట్ కనెక్షన్, ఇంటర్నెట్ ఇలా మొత్తం అన్ని. ఓకే, ఈ విధంగా స్పెషల్ రీఛార్జ్, ఇక్కడ రోమింగ్, మొత్తం మన మొబైల్ నెంబర్కు ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి ఇక్కడ. ఫైండ్ చూసారు, ఐడియా ఆంధ్రప్రదేశ్ ప్లాన్స్. ఓకే, ఈ విధంగా మనకి ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్. నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజ్ ప్లాన్లోకి వెళ్ళి నాకు లోకల్ సెకండ్స్ కావాలి, టాప్అప్ వద్దు, స్పెషల్ రీఛార్జ్లోకి వెళ్తాను. వెళ్ళేసి ఇక్కడ నాకు 33 రూపీస్ది కావాలి. ఇక్కడ చూసారా 300 లోకల్ మొబైల్ సెకండ్స్ ఫర్ 5 days. దీన్ని కావాలి, దీన్ని ఇలా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేస్తే చూసారా 33 వచ్చింది. ఈ 33ని కింద ప్రొసీడ్ టు రీఛార్జ్ ఇలా ప్రెస్ చేస్తాం.
ప్రెస్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు పే ఉంది కదా, దాన్ని ప్రెస్ చేద్దాం. ఇలా ప్రెస్ చేస్తే కంప్లీట్ యువర్ పేమెంట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన వ్యాలెట్కి ఇస్తుంది అనమాట. ఇది మన వ్యాలెట్లో అమౌంట్ ఎంత ఉంది, 187 రూపీస్ ఉంది. దాంట్లోంచి -33 అవుతుంది, పే చేసుకుంటావా అని అడుగుతుంది. ఒకవేళ వ్యాలెట్ బ్యాలెన్స్ లేకుంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులలోకి వెళ్తుంది. ఓకేనా, అప్పుడు పే నౌ. క్రెడిట్ కార్డ్ ఫస్ట్ మీరు డెబిట్ కార్డ్ నుంచి మీ వ్యాలెట్లోకి వేసుకుంటే చాలా సేఫ్, ఈజీగా రీఛార్జ్ చేసుకోవచ్చు, ఈజీగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన మొబైల్కి చూడండి, పే నౌ కొడుతున్నాను. మొబైల్ నంబర్ నాది ఇందులోనే ఉంది, డైరెక్ట్ వచ్చేస్తుంది దీనికే. రీఛార్జ్ ఆఫ్ ఐడియా మొబైల్ 8341279343 ప్రాసెసింగ్. చూసారా, 984 33 రూపీస్ రీఛార్జ్ అయిపోయింది నాకు. విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది అనమాట, చాలా ఫాస్ట్ గా. సో చాలా మంది పేటిఎం ని యూజ్ చేస్తారు రీఛార్జెస్ కి. ఓకే, పేటిఎం తెలిసిన వాళ్ళు దీన్ని ఇగ్నోర్ చేయండి, తెలియని వాళ్ళు నేర్చుకోండి, ప్లస్ ఇంకా షేర్ చేయండి. చాలా మందికి 70% తెలియదు పేటిఎం అంటే ఎవరికి. అలా తెలియని వాళ్ళ కోసమే పేటిఎం వీడియోని చేశాను నేను ఈరోజు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఇందులో బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా సేమ్ మొబైల్ పోస్ట్ పెయిడ్కి వచ్చేసి దానిలాగే సేమ్ టు సేమ్, కాకపోతే ఎలక్ట్రిసిటీ బిల్లును కూడా పే చేయొచ్చు, డిటిహెచ్ బిల్లు, ఇంకా మహేస్ట్రో, బ్రాడ్బ్యాండ్ బిల్లు, ల్యాండ్ లైన్, డేటా కార్డు, గ్యాస్, వాటర్, పెట్రోలు, ఇలా అన్నిటినీ మీరు ఈ పేటిఎం వ్యాలెట్ నుంచి పే చేయొచ్చు అమౌంట్. ఓకే, ఇకపోతే బుకింగ్ నౌ బుక్ ఆన్ పేటిఎం. మూవీ టికెట్స్, బస్ టికెట్స్, ఫ్లైట్స్, ట్రైన్, కార్స్, ఇలా మొత్తం ఏమైనా కావాలన్నా మీరు బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే షాప్ ఆన్ పేటిఎం, ఇక్కడ షాపింగ్ చేయొచ్చు అనమాట. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఉమెన్స్, ఫ్యాషన్స్, కిచెన్. ఇప్పుడు జస్ట్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగా ఇందులో కూడా షాపింగ్ ఉంటుంది అనమాట. అదే కాక ఇందులో బెనిఫిట్స్ కూడా ఉంటాయి, మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వస్తుంటాయి. కాబట్టి ఇందులోంచి కూడా మీరు ట్రై చేయండి. ఇక్కడ చూడండి, 40% క్యాష్ బ్యాక్, 70% ఇన్క్రెడిబుల్ ఆఫర్స్ అనమాట. 70% క్యాష్ బ్యాక్. ఈ క్యాష్ బ్యాక్ అనేది పక్కా వస్తుందండి మీ వ్యాలెట్ లోకి, ఎందుకంటే నేను చేశాను, క్యాష్ బ్యాక్ వచ్చింది కూడా నాకు. ఓకే, సేమ్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ మీరు ఎలా యూజ్ చేస్తారో ఇక్కడ కూడా షాపింగ్ అలాగే యూజ్ చేయొచ్చు. ఇదంతా షాపింగ్ గురించి. అది ఫ్రెండ్స్ పేటిఎం అంటే. పేటిఎం అంటే ఈజీ, అది కాక డిజిటల్ వ్యాలెట్ మీరు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఈ మెయిల్ అంటారా, ఈ మెయిల్తో మనకు పెద్దగా అవసరం లేదు. ప్రొఫైల్లో మై ఆర్డర్స్, ఇంకా మై ఆర్డర్స్ అంటే మనం రీఛార్జ్ చేసినవి, మనకు వచ్చినవి మొత్తం అన్ని చూపిస్తాయి ఇక్కడ. ఇక్కడ నేను ఇందాక రీఛార్జ్ చేశాను కదా 33 రూపీస్, అది పేటిఎం క్యాష్. ఇది రిట్రై అంటే ఇది ఫెయిల్ అయింది 1000, అందుకు 20, 33 ఇలా మై ఆర్డర్స్ లోకి వెళ్తే ఇవన్నీ కనిపిస్తాయి. ఈ విష్ లిస్ట్, సేవ్డ్ కార్డ్స్, డెలివరీ అడ్రస్, ఇంకా ఇవన్నీ మీకు వాడే కొద్దీ ఈజీగా అర్థమైపోతాయి. ఇక్కడ నోటిఫికేషన్స్ అంటే నోటిఫికేషన్స్ కూడా మనం పేటిఎంలో ఏమేమి చేసామని ఇక్కడ నోటిఫికేషన్స్ లో పడతాయి. అది ఫ్రెండ్స్ పేటిఎం. దాదాపు నేను మొత్తం చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో అడగండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వరకు నేను అప్డేట్ చేస్తాను. ఆ వీడియోస్ మీకు డైరెక్ట్ గా మీ మెయిల్కు రావాలంటే మీరు కింద భరత్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.